feels right. It feels right. Feels right. It feels right. Yeah, I can only say that it feels right. హలో మమ్మ, నేను మీ ఎస్ఎం దుర్గబయటి తెలుగు. నేనైతే చాలా రోజులు బట్టి యూట్యూబ్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే కారణం అయితే చెప్తా, మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే. నేను అంతకన్నా ముందు మీకు ఒకటి అయితే చెప్పాలి. ఈ గేమ్ తో నేను మాస్టర్ అయితే ఎక్కేస్తా. సో అందుకే చాలా రోజులు బట్టి వీడియో అయితే ఎట్లే 1 month అయితే అవుద్ది నేను వీడియోస్ అయితే పెట్టి. ఎన్ని రోజులు అయినా పర్లేదు, మిమ్మల్ని కలిసాను కదా, అదే నాకు చాలు. చలో ఇంకా స్టార్ట్ చేసి గేమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేను మాస్టర్ ఎక్కాల్సింది మీరు కల్లారా చూడాలి. స్టార్ట్ చేస్తా. గేమ్ లోకి అయితే ఇప్పుడైతే తీసుకెళ్లిపోద్ది. అదో గేమ్ లోకి అయితే తీసుకెళ్లిపోయింది. నా రొటే ఈవెంట్ వెళ్ళిపోయినా ఇది మాత్రం తీయలేదు. మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు అయితే ఆడుతున్నాడు. ఒకడేమో ర్యాండమ్. లాబీలో మొత్తం మాస్టర్ ప్లేయర్లు అయితే ఉన్నారు. ఏమో మరి మాస్టర్ ఇస్తానో లేదో మరి నాకు డౌటే. మ్యాప్ లోకి అయితే నేను అడిగెట్టేసాను. ఇప్పుడు ల్యాండ్ అయితే చేయాలి. నేను బాగానే ల్యాండ్ చేస్తాను. పైలట్ గడ ఎలా తిప్పుతాడో మరి నాకు డౌటే. రే పైలట్, నీకు ముందు చెప్తున్నాను, మనం నాడింగా నలుపు. నేను నాడింగా దిగలేదనుకో మక్కలు ఎరగొట్టి చేతులు ఎడతాను. పైలట్ కొద్ది ఫాస్ట్ కలర్, ఇంత స్లోగా అయితే పని అవదు మనకు. అసలు ఈ మ్యాచ్ తో నేను మాస్టర్ ఎక్కేతాను. చాలా ఊపి వచ్చేస్తుంది నాకు ఎప్పుడెప్పుడు మాస్టర్ ఎక్కుతానా అని. ఇప్పుడైతే ఈ విమానంలోంచి అయితే దిగేసాను. ల్యాండ్ అయితే చెయ్యాలి. ఇంకా నాతో మా ఫ్రెండ్స్ అయితే దిగుతున్నారు ఇద్దరు. స్టార్టింగ్ లో చెప్పాను కదా వాళ్ళే. మరి ర్యాండమ్ ప్లేయర్ ఎక్కడ దిగుతున్నాడో మరి నాకైతే డౌట్. నాకు తెలిసి ర్యాండమ్ ప్లేయర్ చచ్చిపోతాడు గైస్. నాకన్నా ముందు ఆడే చచ్చిపోతాడు కన్ఫర్మ్. అది పైలట్, నీ దయ వల్ల ఏ చెయ్యో కాలు ఎరగకుండా బాగానే ల్యాండ్ చేశాను రా. ఏం ప్రౌడ్ ఆఫ్ యూర్ పైలట్. ఏదో ఒక రోజు నా అంత కాకపోయినా గొప్ప స్థాయిలోకి వెళ్తారు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు తోడుగానే ఉంటారు. సరే గానీ మనం దిగి ఎంతసేపు అయినా గానీ ఒక గన్ అయితే దొరకలేదు గైస్. ఇది మొత్తం ఆ పైలట్ గాడి వల్లే. ఇందక్కడి వరకు పొగిడి ఇప్పుడైతే తిడుతున్నాడే అని చూస్తున్నారా? ఏం లేదు, ఆ దొంగన బట్టగాడు ఏమో నాడింగా తోలుండొచ్చు కదా కొద్ది పక్కకే. అప్పుడన్నా గన్న మీద దిగుదును. వీడి వల్ల గన్న దొరకలేదు. ఇప్పుడు ఎన్ని వచ్చి నన్ను కూడేస్తే నా పరిస్థితి ఏంటి? మా టీమేట్లు రవేస్తారో ఎవరో కూడా తెలియదు. దొంగన కొడుకులు. అసలు ఈ పైలట్లు గాని కాదు అనాల్సింది, ఆ గరిన ఉన్న అనాలి. దొంగ వచ్చినాడు. రోజుకో ఈవెంట్ వచ్చి డబ్బులు తెంగేస్తాం కాదు, పైలట్ నన్నా మార్చి అడవలే. దొంగన కూడా ఎప్పుడెప్పుడు డబ్బులు తెంగేద్దామా అని ఉంటావు నువ్వు. నీ దిక్కుమాలని మాకు ముందైతే ఎనిమిది అన్నాడు. మన టీమేట్ కి అయితే కనిపించాడు. అదే మా ఫ్రెండ్ కి. అక్కడికైతే రెడ్ లైట్ అయితే వెలిగింది. కొడతాడా సత్తాడా, చచ్చిపోయాడు. ఇప్పుడు మనం అయితే వెళ్ళి ఆ ఎనిమిని కొట్టి మా ఫ్రెండ్ గారిని అయితే బతికించుకోవాలి. మా రెండో ఫ్రెండ్ గాడు ఒకడు కొడదామని వెళ్ళిపోతాడు, కొట్టించుకుని వస్తాడు. రవే రే నువ్వు వెళ్ళకరా బాబు. లేవు గాని నేను కొట్టుకుంటాను అక్కడ ముందు ఎనిమిది అన్నాడులే. గాని నీ దగ్గర అయితే ఒక షార్ట్ గానే ఉందా, నాకు ఇవ్వచ్చు కదా. నా దగ్గర 2 లాంగ్ రేంజ్ గానిలే, హగ్గును పారాఫిల్. ఎలా కొట్టాలి అంటే షార్ట్ రేంజ్ గాని ఇచ్చుకుని. వెనకాల కూడా ఒకడు ఉన్నాడు. నేను ఎలా కొట్టాలి? బిజాని ఇచ్చుకుని కొడతాను. వెళ్ళాను చూసుకో. ఇంతలో నేను వెనకాల ఉన్నామని చూసుకుంటాను. ఇక నేను కొట్టినోడు ఎక్కడ ఉన్నాడు? అలా ముందుకు చూద్దాం. ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. జీప్ అయితే ఎక్కేస్తున్నాడు. ఇడికైతే బాడీ అయితే కొట్టాను, హెడ్ కూడా కొట్టాను. ఆడైతే గ్లోవల్ అయితే వేస్తాడు. ఇలాంటప్పుడే అడుగు ఆచు తూచి వేయాలి అని పెద్దలు అంటారు. అది ఇలాంటిదప్పుడే బుర్ర వాడాలి. ఇప్పుడే ఈ చెక్క కిల్లు ఫ్రీ ఫైర్ లో ఇన్నైతే ఫుల్ కిల్ అయితే చేద్దాం. మనం ఫుల్ కిల్ అయితే చేస్తాం. లూట్ అయితే ఎరాలి. మనకైతే ఇక్కడ బోలంత లూట్ అయితే ఉంది. అందుకే స్టార్టింగ్ లో కొంచెం చూసాం కదా, ఆడేమయ్యాడు అదిగోండి అక్కడైతే ఉన్నాడు. వాడైతే తెలుగుగా అయితే ఆడుతున్నాడు. వాడికైతే ఒక బుల్లెట్ కూడా కొట్టలేవు. ఇదేమో 41 అయితే అడ్డదే. మా ఫ్రెండ్ గడ అయితే కొడతాకైతే వెళ్ళిపోతున్నాడు. డామేజ్ చేస్తున్నాడు. వాడికైతే గుర్తుదోలా. చెప్పాను కదా ఇందాక కొడదామని వెళ్తాడు, కొట్టించుకుని అయితే వస్తాడు. చెప్పాను కదరా నీకు ఇందాక కొట్టగరా మూసుకుని ఉండరని. కొట్టలేవు గాని కొడదామని వెళ్ళిపోతాయి. మళ్ళీ అడుగుతున్నావు చూడు రవేలు సిగ్గు లేకుండా. నేను ఇందాకే చెప్పాను, చిలక్క చెప్పినట్టు చెప్పాను, ఎల్లకరా కొట్టుకుంటాండ్రా కిల్లులు చెప్తే వినాలి. అందుకే పెద్దలు ఊరికే చెప్పలే, పెద్దల మాట సద్దన్న మూట అని. ఇదే సరని మా ఫస్ట్ ఫ్రెండ్ గాడు కూడా ఆఫ్లైన్ అయిపోయాడు. అబ్బాలే ఫ్రెండ్స్ దొరికారు బాబు. సరే వెళ్ళి 25 ఇస్తాను. మా టీమేట్ కూడా రే నేను ఇచ్చుకుంటాను రా. మా ఫ్రెండ్ రాడే రే చెప్పిన గైసిడు. మా ఫ్రెండ్ కి ఈడిచ్చాడు. ఉన్న ఫ్రెండ్ కి 20 ఇద్దామంటే ఇడేమో ఆఫ్లైన్ అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మండా బ్లడ్ సాన్ అయితే తీసుకున్నా. సరే ఇందాక మనం అని కొట్టాం కదా, మరి ఆడ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటారు. నిధిదాం నడండి. అదిగోండి అక్కడ మన టీమ్మేట్ దగ్గర అయితే ఉన్నాడు గ్లోవాల్ వేసుకుని. ఎలాగైనా కిల్లు మనమే సంపాదించలే, మన టీమ్మేట్ కి అయితే ఇవ్వకూడదు. అక్కడ స్మోక్ గ్రానైట్ అయితే వేసి ఉన్నాడు. ఆడు వెళ్ళిపోతున్నాడు, కిల్లు కొట్టుకుంటాడు. ఆడైతే ఓపెన్ లో ఉన్నాడు కాకపోతే ఆడికి బుల్లెట్ అయితే తగలేదు. ఆడు ఫుల్ డ్యామేజ్ అయితే చేసినట్టు ఉన్నాడు. కవర్ లో ఉన్నాడు. ఎలాగైనా మనమే కొట్టాము కిల్లు. టీమ్ వైపు అయితే అనేసా దాంట్లో లూట్ బాగానే ఉంది. ఇక్కడైతే కిల్లు అయితే కొట్టేసాను కదా. మన దగ్గర 2 కిల్స్ అయితే ఉన్నాయి. రే బాబు లాబీకి వెళ్ళి ఏడు ఎలా కొట్టేయడు ఏంటా అని. అక్కడైతే జూన్ అయితే వచ్చింది. అందుకే ఇక్కడికైతే వచ్చాను సేఫ్ జోన్ లోకి. ఒకటో
రెండో ప్లేయర్ అయితే వెళ్ళిపోతున్నారు. రెండో ప్లేయర్ ఏమో కార్లో, ఒకటో ప్లేయర్ ఏమో నడుచుకుంటూ వస్తున్నాడు. ఒకటో ప్లేయర్ మా ఫ్రెండ్. ఒకటో ప్లేయర్ అయితే ఎక్కిచ్చేసుకుని సేఫ్ జోన్ లోకి అయితే వెళ్ళిపోతాం. రే నీ కోసం కార్ ఆపాను ఎక్కరా రే ఎక్కరా ఎల్ల కదా రే ఎక్కువ ఆడైతే వస్తున్నాడు ఎక్కితేకి ఏడు ఇంకైతే మనం అయితే వెళ్ళిపోతాం సేఫ్ జోన్ లోకి. ఒకటో ప్లేయర్ అక్కడ అయితే కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాడు. మనం మాత్రం ఇక్కడే ఉన్నాం జూన్ లో. ఎంతసేపు అయినా మూడో ప్లేయర్ మాత్రం ఆన్లైన్ లోకి అయితే రాలేదు. గేమ్ లోకి ఇద్దామంటే ఆఫ్లైన్ లోనే ఉన్నాడు బోట్ నా కొడుకు. నేర్చేయని చూడండి, నా చొప్పించుకుని నేను కొట్టుకోవాలి. అన్నిటికన్నా ముందు మీకు ఒకటి అయితే చెప్పాలి. నా వీడియోస్ చూస్తున్న వల్ల చాలా మంది చూస్తున్నారే గానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలే. ప్లీజ్ మమ్మ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలా కష్టపడి కంటెంట్ అయితే చేస్తున్నా, కానీ మీరు మాత్రం సపోర్ట్ అయితే చేస్తలేదు. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుద్ది. ప్లీజ్ మమ్మ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని లైక్ అయితే చేసి అందరికి షేర్ చేయండి మామ ప్లీజ్. అక్కడి నుంచి అయితే మనం వెహికల్ మీద తిరుగుదాం. ఒకటో ప్లేయర్ నాతో వత్తలేదో తెలియదు. టోకెన్స్ అయితే కలెక్ట్ అయితే చేస్తాయి కాంచి. ఎందుకంటే మన టీమేట్లకి 20 ఇచ్చుకుంటాకైతే ఉంటది. ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకుంటే 25 అలవ్ అయితే ఉంది. 2 kills అయితే కొట్టాను, ఇంకా కనపడలేదు. వెహికల్ వేసుకుని అలా తిరుగుతున్నాను guys. ఏం చేస్తాం మరి, మన టీమేట్లు ఏమో సత్తలేదు ఇద్దామంటే. మన దగ్గర ఏమో 1300 టోకెన్లు ఉన్నాయి. ఇలా పైకి ఎక్కేద్దాం ఉండండి, ఎవరన్నా కనపడితే కొట్టేసుకోవచ్చు. ఎనిమిది నాకైతే అయిపోయింది. పైకి వెళ్ళి మళ్ళీ కిందకైతే వచ్చి చుట్టూరు అయితే తిరుగుతున్నాను. ఇది అయిపోయింది నాకైతే వెళ్తలేదు. మరి అయితే పైకి వెళ్దాం. ఇక్కడ అయితే నాకు తెలిసి ఎనిమిది ఎవరు పెద్ద అయితే లేరు, ఎందుకంటే స్కానర్ కట్ట ఏం చూపిస్తలేదు. మరి ఇక్కడైతే కూర్చున్నాను, కనపడలేదు. బయటకు అయితే వచ్చి వెహికల్ అయితే ఎక్కేసాను. ఇప్పుడైతే మనం వెహికల్ ఎక్కేసి ఫ్యాక్టరీలోకి అయితే వెళ్దాం. ఫ్యాక్టరీలో ఎవరన్నా ఉన్నారేమో చూసుకుని కిల్ అయితే లైన్ చేసుకుందాం. ఈ కంచూపు మేరలో మాత్రం ఎవరో కనబడతలేదు. ఇప్పుడు ఫ్యాక్టరీలో డ్రాప్ పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఎవడొకడు ఫ్యాక్టరీలో డ్రాప్ చేస్తాకైతే ఉంటాడు, వస్తాడు కన్ఫర్మ్. ఇప్పుడైతే వెహికల్ అడ్డం తిరిగేసింది. మరి ఈ ట్యాంక్ అయితే గుద్దేసుకుంది. బయట వస్తుందా వచ్చేసింది. అక్కడ ముందు టోకెన్లు అయితే ఉన్నాయి, టోకెన్లు అయితే కొడదాం. టోకెన్లు అయితే కొట్టేసాను. ఇక్కడ ఆటో ఉందంటే ఎవడో వచ్చాడు. మరి మళ్ళీ వెనక్కి తిప్పి చూద్దాం. అదిగోండి ఎనిమిది వస్తున్నాడు లోపలికి. మా టీమ్మేట్ కూడా ఇక్కడికి వచ్చాడు. మరి వెహికల్ వేసుకుని కొడతాడా కొట్టడా మరి నాకు డౌట్. ఇందాకలాగా కింద అడిపోయినట్టు మళ్ళీ ఇప్పుడు అడిపోతాడు కన్ఫర్మ్. అది తెలిసిండో ప్లేయర్ అయితే డౌన్ అయితే అయిపోయాడు. ఇప్పుడైతే ఆడికి రవ్వెత్తగా అయితే వెళ్ళాలి. ఇప్పుడు మాత్రం ఇక్కడ అయితే ట్యాంకర్స్ లట్టయింది. ఎలా దుక్కుని బయట తీసాను. మరి ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే జీప్ అయితే అద్దం పెట్టాడు. ఒక గుద్దు గుద్దిన పక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి అడ్డం వచ్చింది. దీన్ని ఒక గుద్దు గుద్దినంటే పక్క వెళ్ళిపోద్ది అని అనుకున్నాను. వెళ్ళదు. రెండో ప్లేయర్ కి రవ్వ ఇచ్చాను. 600 రవ్వ ఇచ్చాను. 400 రవ్వ అయితే లేదు. మళ్ళీ జీప్ ఎక్కేసాను గైస్. దాకా నేను చెప్పినట్టే నా ఫస్ట్ ప్లేయర్ మా ఫ్రెండ్ చెప్పినట్టే అయిపోయాడు. ఇప్పుడు అక్కడ ఎనిమి అన్నాడు. అన్ని కిలుక్కుందామా వద్దా అని వెనక్కి తిరిగాను. మళ్ళీ ఆడక్కడే ఉన్నాడు. మా టీమ్మేట్ మాత్రం వాడికి అడ్లాడేయాడు. నాకే ఇప్పుడు నేను మాత్రం ఫుల్ కిల్ చేద్దామంటే వాడు ఫుల్ కిల్ చేసుకున్నాడు. ఈ దాంట్లో లూట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. మీకు నిజం చెప్పనా, ఆడ దాంట్లో అలా లూటే బొక్కలా ఉంది. ఎందుకు గట్టిగా చెప్పట్లేదు చెప్పనా, ఆడంటే ముఖం ఎక్కడ ఎట్టేసుకుంటాడో ఆడికే తెలియదు, అందుకే గట్టిగా చెప్తలేదు. అక్కడ ముందైతే స్కార్ అయితే ఉంది. నా ఫేవరెట్ గన్ స్కార్. ఈవో గన్ అయితే ఉంది నా దగ్గర. స్కార్ ఈవోస్ నా దగ్గర స్కార్ ఒకటే ఉంది, ఇంకేం లేవు. అందుకే నాకు స్కార్ అంటే చాలా ఇష్టం. అంతకుముందు స్కార్ స్కిన్ లేనప్పుడు కూడా నాకు స్కార్ అంటే ఇష్టం. నా ఫస్ట్ స్కిన్ ఏంటంటే ఈవో స్కారే. ఎందుకంటే స్కార్ ఇంతకు ముందు స్కిన్ లేనప్పుడు తిప్పాను, చాలా ఈవోస్ తిప్పాను. అందుట్లో ఒక్కసారి కూడా ఏ ఈవో రాలేదు. తర్వాత మా ఫ్రెండ్ తో తిప్పించినప్పుడు స్కార్ అయితే తగిలేసింది లాస్ట్ ఈవెంట్ లోనే. సర్లే గానీ జూన్ అయితే కమ్మేసింది. ఇప్పుడైతే వెళ్ళిపోలే జూన్ లోకి. ఇక్కడ ఎనిమిది అయితే ఉన్నాడు. మా టీమ్మేట్ అయితే దిగేసాడు. అన్నైతే నాకు చూసాడు. నేను దిగేసాను కానీ ఎందుకులే రిస్క్ అని నేను కోరేసుకుని వెళ్ళిపోతున్నాను. మా ఫ్రెండ్ కూడా ఇక్కడే దిగాడు. మళ్ళీ చచ్చిపోతాకి అడికి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే పాఠం గైస్. నన్ను అయితే కొట్టేస్తున్నాడు. బాడీలో దగ్గర అది వెహికల్ స్కిల్ ఉన్నా కానీ నన్ను కొడుతున్నాడు. లైట్ గా లాగ్ అవుతుంది. అక్కడ ఎనిమిది ఉన్నాడు. అన్ని గుద్దుదామద్దా అని ముందుకైతే వెళ్ళిపోయాను. పీకులో వెద్దామంటే పీకులో ఎనిమిది తెక్క కొట్టేసుకున్నారు. నా అందులో పైగా మళ్ళీ లాగ్ అవుతుంది. అందుకే 20 మా టీమ్మేట్స్కి వెళ్ళిపోయాను. నేను ఒక్కనే ఉన్నాను. ఇంకా పైగా చూసుకోండి మళ్ళీ నేను జూన్ లోకి వెళ్ళి 20 ఎత్తున్నాను. హాట్ రవి వేద్దామంటే లాస్ట్ జూన్ కదా ఎక్కడ కొట్టేస్తారులే అని హాట్ రవి కూడా ఎత్తలేదు. ముందు టోకెన్స్ అయితే ఉన్నాయి. టోకెన్స్ కొట్టి మళ్ళీ మా టీమ్మేట్స్ కి అయితే 20 అయితే ఇద్దాం. ఇద్దరు 20 అయితే వచ్చేద్దా లేదా. మన దగ్గర అయితే 1000 అయితే ఉన్నాయి. ఇంకో 200 ఉంటే మా టీమ్మేట్స్ ఇద్దరికి 20 అయితే ఇచ్చేయచ్చు. ఎంతసేపు అయినా మా మూడో ప్లేయర్ మాత్రం ఇంకా రాలేదు. అదే మా ఫ్రెండ్ గాడు. ఇప్పుడు జూన్ లోకి వెళ్ళి 20 అయితే ఇస్తున్నా. అక్కడ టోకెన్స్ అయితే ఉన్నాయి. నాకైతే 300 వస్తాయి. ఎందుకంటే నేను 20 కాబట్టి ఒక 100 ఎక్స్ట్రా వస్తుంది. ఆ క్యారెక్టర్ రిటర్న్ కాబట్టి టీమ్మేట్స్ కి అయితే 20 అయితే ఇచ్చాను. 600
రవే. నేనైతే ఫాస్ట్ గా జూన్ లోకి అయితే వెళ్ళిపోలే, లేదంటే చచ్చిపోతాను నేను. 10 అయితే ఇచ్చేద్దే సెకండ్ జూన్ వచ్చిందంటే. అందుకే ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోలే, ఎందుకంటే ఇక్కడ చాలా లోపలికి అయితే వచ్చాను నేను. ఇంకా ఎక్కువైతే ఇచ్చేద్దే. బయటికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టమే, చాలా బయట అయితే ఉంది జూన్. మా టీమ్మేట్స్ కూడా దిగారు అక్కడ. సేఫ్ లోనే దిగుతున్నారు అనుకుంటున్నాను నేనైతే. మరి ఎనిమిలు ఉంటారో ఉండరు మరి. నాడింగ్ ఆడండ్రా బాబు, మ్యాచ్ తోనే మాస్టర్ ఎక్కేయాలి మరి. ఇదే వల్ల ఎక్కాలి నేనైతే సేఫ్ జోన్ దగ్గర అయితే ఉన్నాను. జూన్ లోకి అయితే వచ్చాను. ఇంకా నాకు భయం ఏం లేదు. మా టీమ్మేట్ ని సేఫ్ లో దిగమన్నంత పాపానికి ఎనిమిల దగ్గర దిగి చచ్చిపోయాడు. ఇప్పుడు రవేద్దామంటే నా దగ్గర టోకెన్స్ కూడా లేవు. ఇంకో 200 కావాలి. ఒకటో ప్లేయర్ ఎలాగా ఆడతాడో మరి. ఆడు 8 దగ్గరే ఉన్నాడు మరి. చూసుకోవాలి మరి, ఆడన్నా చచ్చిపోతాడో సాడు. ఇక్కడ నా దగ్గర చూసుకుంటే వెహికల్ కూడా బాగాలేదు, డ్యామేజ్ అయితే అయిపోయింది. మా టీమ్మేట్ ఎనిమి లూట్ దగ్గర అయితే ఉన్నాడు మరి. అన్న కూడా కొట్టేస్తారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఎనిమి అయితే ఉన్నాడు, ఈయనకైతే డ్యామేజ్ చేసాం 156. ఆడు కూడా చచ్చిపోయాడు గైస్, ఒకటో ప్లేయర్. ఇప్పుడు నేనే ఎలాగన్నా కవర్ ఆడుకుని మాస్టర్ ఎక్కాలి. ఆడైతే డ్యామేజ్ చేస్తున్నాడు, వెహికల్ కి డ్యామేజ్ ఆడిపోతుంది, నన్ను డ్యామేజ్ చేస్తున్నాడు. బోటనో కొడుకు జస్ట్ గుద్దాను రే, దానికైనా నన్ను అలా గుద్దు పడదు ఇంతవా రే. నా వెహికల్ కి అయితే ఇప్పుడు ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయింది. ఒక బుల్లెట్ కొడితే చాలు నన్నైతే వెహికల్ అయితే అయిపోద్ది. వెహికల్ అయితే చచ్చిపోద్ది, నన్ను కూడా చంపించేద్ది. ఇంకెందుకు ఈ వెహికల్ లాస్ట్ వరకు అయితే వచ్చింది. లాస్ట్ వరకు టాప్ 10 వరకు చూసి ఎలాగన్నా మాస్టర్ ఎక్కుతాను గైస్. ఎలాగన్నా టాప్ 10 వరకు వచ్చి అప్పటి వరకు ఈ వెహికల్ ఆగుద్దో లేదో నాకైతే భయం వేస్తుంది మాస్టర్ ఎక్కనని. ఇక్కడ టాప్ 10 వరకు వచ్చింది గైస్. ఇప్పుడు మనం చచ్చిపోయినా చావపోయినా మనకు మాత్రం మాస్టర్ మాత్రం ఎక్కుతాం. ఇన్ని కుద్దుతాం అనుకున్నాను, కాకపోతే ఇటు తప్పించుకున్నాడు గైస్. జస్ట్ మిస్ లో వెహికల్ అయితే కాలిపోతుంది గైస్. ఇక్కడైతే దిగేసి కొత్త వెహికల్ చూసుకున్నాం. అక్కడ పక్కన వెహికల్ లాంటిది ఏదో కనబడుతుంది. ఇక్కడ బైక్ అయితే ఉంది, ఆ బైక్ ఎక్కేసి కుసేపు తిరుగుదాం. టాప్ 9 వరకు అయితే వచ్చింది. దేవుడా నన్నే ఎలాగన్నా నువ్వు మాస్టర్ ఎక్కించాలి బాబోయ్. లాస్ట్ మ్యాచ్ ఇంకా 9+ అయితే మాస్టర్ నేను. బాబోయ్ భయం వేస్తుంది నాకు. ఇలాగే తిరుగుతాను, కొట్టినోడు కొట్టేస్తాడు. మా టీమ్మేట్ కి ఒకడికి రవిస్తాను, మా ఫ్రెండ్ గాడి ఫస్ట్ ఫ్రెండ్ గాడికి. ఆడే ఫస్ట్ నెంబర్ ఒకటే నెంబర్ గాడికి అడిగైతే రవిచ్చాను. ఇంకా బైక్ అయితే ఎక్కేయాలి మరి. దొంగన కొడుకులకి ఆ బైక్ అయితే కాల్చి పడదింగారు. కానీ నేను దాని మీద లేను, లేదంటే నేను అయితే ఇందును ఒక్కలాగా. ఇప్పుడు నేను ఏదో ఒకలా చేసి ఎనిమిదికి కనపడకుండా జూన్ లోకి అయితే వెళ్ళాలి. అలాగానే కనపడ్డానా నన్ను చంపి వరకు, అలా చచ్చిపోయినా పర్లేదు, నన్ను చంపి వరకు వెళ్తారు వాళ్ళు. అంత దొంగన కొడుకులు గైస్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్. అనుకున్నానో లేదో గైస్, అంతే దొంగన కొడుకులని ఎంత ఆడరు. ఇప్పుడైనా ఫుల్ డ్యామేజ్ చేశారు. ఇప్పుడైతే సూపర్ మెడ్ కిట్ అయితే వేసాను, రిపేర్ మెడ్ కిట్ కూడా వేసాను. నన్ను కొట్టిన ఇంకా బయట ఉన్నట్టున్నాడు నాకు తెలిసి, సౌండ్లు వస్తున్నాయి. అదిగోండి MP40 ఇచ్చుకుని అయితే కాలుతున్నాడు. గ్లోవల్ అయితే బ్రేక్ అయిపోయింది. నన్ను కొడతామని అనుకునే లోపు లాగ్ అయిపోయి చచ్చిపోయాను. నేనైతే మాస్టర్ అయితే ఎక్కేసాను గైస్. 9+ బదులు ఇంకో 9 ఎక్స్ట్రా పడ్డది. నేనైతే మాస్టర్ అయితే ఎక్కేసా, చూసుకోవచ్చు స్క్రీన్ మీద మాస్టర్. దాంట్లో కూడా అది రెక్కలైతే వచ్చేసినాయి. నేనైతే చాలా కష్టపడి అయితే పుష్ చేసుకున్నా. రివైవర్ కింద అయితే మారి రస్టర్ కింద అయితే మైనస్లు అయిపోతున్నాయని చాలా కష్టపడి అయితే పుష్ చేసా. చాలా రోజుల తర్వాత అయితే ఎక్కాను. నా క్లియర్లో ఫస్ట్ టైం బిఆర్ మాస్టర్ ఎక్కాను. ఆల్రెడీ CS 4 సార్లు అయితే ఎక్కాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టి వీడియోస్ మీకు ఫాస్ట్గా అయితే వస్తాయి. ప్లీజ్ మామ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, తప్పులు వస్తే క్షమించండి. బాయ్ గాయ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా.